హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు నేను చెప్పేది ఒకే ఒక పాయింట్, లేవు కానీ ఫస్ట్ అయితే వాటర్ తాగేయడం. అలా వాటర్ తాగుతూ నెక్స్ట్ ఇలా నేచర్ని చూస్తూ మంచిగా ఈరోజు ఏమేమి చేయాలో అవన్నీ నోట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది, బట్ స్టిల్ ఇంకా చాలా చలిగా ఉంది బయటంతా. అండ్ ఇక్కడ చూస్తే ఎన్నో డేస్గా ఈ ప్లేస్ ఇలాగే ఉందన్నమాట. ఈ థింగ్స్ అవంతా అలాగే ఉన్నాయి. నాకేమో అస్సలు ఓపిక రావట్లేదు నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకోవడానికి. అవి ఎంత సర్దినా మళ్ళీ నార్మల్ అయిపోతున్నాయి. సో అందుకే అలా వదిలేసాను అనమాట. ఇక్కడ నా రూమ్మేట్ అమ్మాయికి ఈరోజు వీక్ ఆఫ్ అండ్ తను వచ్చేసి నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్ళబోతుంది. సో అందుకోసం అనేసి ఇప్పుడు ఏవైతే ఇలా కుకింగ్ ఎసెన్షియల్స్ ఇవంతా ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేయనివి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి తను ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొన్ని తీసుకొస్తూ వచ్చేసింది. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి మొత్తం ఓపెన్ చేస్తుందన్నమాట. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళే కుక్ చేసుకొని ఆఫీస్కి ఫుడ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో అందువల్ల ఎక్కువ కుకింగ్ ఎసెన్షియల్స్ అండ్ క్యారీ బాక్సెస్ అట్లంతా కొంచెం ఎక్కువ ఉన్నాయి వీళ్ళతో. అండ్ ఇప్పుడు అంత టైం లేకపోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా కుక్ చేయట్లేదు అనమాట. ఆఫీస్కి తీసుకెళ్ళడానికి అడ్జస్ట్ అయిపోతున్నారు పీజీలో పెట్టేది అండ్ బయట తినడం వల్ల. సో అందువల్ల ఇవంతా ఇప్పుడు యూజ్ చేయడం లేదు. సో అందుకని ఒక 2 బాక్సెస్కి వేసేసి తను కింద పెట్టేసింది అనమాట, బెడ్స్ కింద. ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా డేస్ అయిపోయింది, కుక్ కూడా చేయట్లేదు కదా, ఎందుకు ఊరికే ఇక్కడ ఇవన్నీ పెట్టడం, ఇంట్లోకి ఇచ్చేద్దామని చెప్పి అంటే అవసరం లేనిటివి అలా అంతా చూసి ఇంక ఇక్కడంతా తీస్తుందన్నమాట. మా రూమ్లో అయితే చాలా కుకింగ్ ఎసెన్షియల్స్ ఉంటాయి ఒక్కొక్కరివి కూడా. బికాజ్ మా రూమ్లో ఉన్న ఇద్దరు కూడా నాతో పాటు ఉన్న వాళ్ళే ప్రాపర్గా కుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇలా బాక్సెస్ చాలా ఉంటాయి. చికెన్, నార్మల్ నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ నార్మల్ వెజ్ ఐటమ్స్ అలా అన్నీ కూడా ప్రాపర్గా కుక్ చేస్తారు వాళ్ళు మంచిగా. సో అందువల్ల ఇన్ని ఉన్నాయన్నమాట. మిక్సీ అండ్ అన్నీ కుక్కర్ అన్నీ ఉంటాయి. ఆ బ్యాగ్లో ఏమేమైతే కావాలో అవన్నీ తను తీసుకొని ఏవైతే అవసరం లేదో అంటే ఇక్కడే పెట్టాలో బెంగళూరులోనే అవన్నీ పెట్టేసి ఇంకా లోపల పెట్టేసిందనమాట. ఆ బ్యాగ్లో చూడాల్సినటివన్నీ. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాగ్ అనమాట. ఇంకొక బాక్స్. ఇందులోనే కొంచెం ఎక్కువ వెజల్స్ అవంతా ఉన్నాయన్నమాట. క్యారీ బాక్సెస్ అవంతా అలా సర్దేసిన తను మిక్సీ రిలేటెడ్వి అవన్నీ. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు నా థింగ్స్ అన్నీ తీసుకెళ్ళాలంటే ఇంకా అయిపోయాను నేను. నాతో కూడా అలాగే ఉన్నాయన్నమాట చాలానే. అండ్ ఇక్కడైతే తిను ఈ మిక్సీ ఒకటి అంత వర్క్ అవ్వట్లేదు అని చెప్పి అది ఇక్కడే చేయించుకోవాలి, ఎవరిదన్నా తీసుకెళ్ళి హెల్ప్కి ఎవరినైనా తీసుకెళ్ళి ఇక్కడే రిపేర్ చేయించుకోవాలి అని చెప్పి పక్కన పెట్టింది. ఇక్కడైతే అసలు మేము చూస్తుంటే ఆ బొద్దింకలు ఎన్ని ఉన్నాయో ఏంటో, వాటిని ఎన్నిసార్లు మేము చంపినాం. ఒకరోజైతే మొత్తం మేము క్లీన్ చేసాం. క్లీన్ చేసినప్పటికీ క్లీన్ చేయకముందు ఎన్నైతే కనిపించేవో దానికి డబల్గా క్లీన్ చేసిన తర్వాత కనిపిస్తున్నాయి అన్నమాట. ఏం చేయాలో ఏంటో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఎక్కడ చూసినా బొద్దింకలే. తనైతే ఇంక నేను చంపలేను అని చెప్పి వదిలేస్తోంది అలా. ఎన్ని చంపినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఊరికే చంపడానికి మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి అంటోంది తను. హానెస్ట్గా చెప్పాలి అంటే నాది సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఎన్నని చంపాలి, అసలు చంపి నాకైతే కొంచెం పాపం నా మీదకి వచ్చేసిందేమో అనిపిస్తోంది ఆ బొద్దింకల్ని చంపడం వల్ల. అన్ని చంపామన్నమాట రూమ్లో. ఇంకా వస్తూనే ఉంటాయి, ఏం చేస్తాం చెప్పండి. ఏంటో ఈ పీజీల్లో ఈ వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేయరు, మనము అంతే. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయిపోయేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు నేను అక్క వాళ్ళ ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే అన్న అండ్ వదిన దుబాయ్కి వెళ్ళిపోతున్నారనమాట. సో వాళ్ళ కోసమని వచ్చాను. అండ్ ఇక్కడ రాగానే ఈ ఇయర్ రింగ్స్ అవంతా తీసి పెట్టారు. గోల్డ్ షాప్కి వెళ్ళి కొంచెం చేంజ్ చేయించుకోవాలి. సో అలా అంతా చెప్పి నేను వెళ్ళగానే వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట అన్నీ వెళ్ళడానికి. సో ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను, నేను వస్తాను అని చెప్పేసి. ఇంకలా నేను, వదిన, అక్క మాత్రమే వెళ్ళామన్నమాట ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళి మేము అన్నీ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత అన్న అండ్ బావ వస్తామని చెప్పారు. సో మేము ఇంకా ఆటో బుక్ చేసుకునేసి ఇంకా మేము మా దగ్గరలోనే ఉన్న ఇలా మలబార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి కూల్గా మీకు ఏం కావాలో అన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకోండి, దెన్ మాకు చెప్పండి, మేము వస్తాము అని చెప్పారు. అంటే అల్లుడిని చూసుకుంటూ అన్న కొంచెం బిజీగా ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారనమాట. ఇక్కడికి తీసుకొని వచ్చి ఎందుకు కొంచెం అని చెప్పి అలా ఇంటి దగ్గర పెట్టేశారనమాట అల్లుడిని. సో వాడిని చూసుకుంటూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇక్కడైతే వదిన లెగ్స్కి ఆ రింగ్స్ చూస్తోంది, ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఇంకా కొన్ని చూస్తున్నాం అన్నమాట.
ఇక్కడైతే ఇయర్ రింగ్స్ ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, అవి ఎక్స్చేంజ్ చేద్దామని చూస్తున్నారు. సో మోస్ట్లీ అవి చాలా బాగున్నాయి, బట్ ఒకసారి చూద్దామని అలా చూస్తున్నారనమాట. ఫైనల్లీ మేము ఇయర్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేసేసాం. ఇంకా అన్న బావ కూడా వచ్చారనమాట గోల్డ్ షాప్కి మా రేయాన్షిని తీసుకొని. సో చూస్తున్నాం ఏవి బాగుంటాయి ఏంటి అని చెప్పి. ఫైనల్లీ కావాల్సినవి తీసుకొని బిల్ వేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఎక్కడ తినడానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. నేనైతే అక్కడ సన్సెట్ మంచిగా ఉంటే అది క్యాప్చర్ చేస్తూ ఉండిపోయాను. ఇక్కడ చూస్తే ఆనంద్లోకి వెళ్దామా అన్నారు. మళ్ళీ అక్కడ కూడా వద్దని చెప్పేసి ఇంకా నేను వదిన అక్క నడుచుకుంటూ ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. మా బావ అన్న రేయాన్ష్ బైక్లో వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా నేను స్వీట్స్ కావాలి అని చెప్పాను. సో అవి తీసుకునేసి ఇంకా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి. దారిలో వదిన వచ్చేసి కాఫీ ఆర్ టీ తాగుదామని అన్నది. నేనైతే నాకు ఇష్టం లేదు టీ ఆర్ కాఫీ, ఇప్పుడు వాటిని అంతగా అలవాటు చేసుకోవడం కానీ ఏదైనా సరే, సో తాగడం ఇష్టం లేదు అని నేను తాగలేదు. వదిన అయితే తీసుకుందనమాట. ఇంకా బావ అయితే మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అనేసి బైక్ తీసుకొని వచ్చారు. సో ఇంకా బావ కూడా ఒకటి, తన పేరు గుర్తుకు రావట్లేదు, అది ఆర్డర్ చేసుకొని తినేసారనమాట. అలా ఇంకా నెక్స్ట్ తినేసి కాసేపు అక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దెన్ ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట బైక్లో ముగ్గురం. ఫస్ట్ అయితే బావ అన్న మా రేయాన్ష్ బైక్లో వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి మళ్ళీ మేము నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో బావ వచ్చి మా అక్కనైతే తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా అలా మేమిద్దరం కాఫీ ఆ టీ తాగుదామని అక్కడ ఆగాం. మళ్ళీ మా బావ మా కోసం వచ్చాడు. అలా ఇంకా వదిన కాఫీ అలా తాగేసిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురం బైక్లో స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఇక్కడ అక్క అండ్ అన్న మంచిగా పానీపూరి, మసాలా పూరి అండ్ అవంతా చాట్స్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మేము వెళ్ళాము అక్కడికి. ఇంకా వదిన కూడా ఒకటి మసాలా పూరి చెప్పి తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. అక్కడ దుబాయ్లో అస్సలు టేస్టీగా ఉండవు, లైక్ ఈ టేస్ట్ అయితే రావు. దట్టు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, బట్ తినాలనిపించినప్పుడు తీసుకోవచ్చు కానీ టేస్ట్ ఉండదు అని చెప్పి తను కూడా మంచిగా పానీపూరి, మసాలా పూరి అన్నీ ఎంజాయ్ చేస్తుందన్నమాట. నేను చికెన్ అవంతా ఏం తిన్ను అని చెప్పానమాట. అందుకని మా బావ ఇంకా వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చారు, నాకు ఇదైనా తిను అని చెప్పేసి. ఇంకా అక్క అయితే నన్ను ఒకసారి కిచెన్ రూమ్లోకి రా అని పిలిచింది. ఏంటి అని చెప్పి వెళ్తే అక్కడ నాకు ఒక పాయింట్ చెప్పారనమాట. ఇప్పుడు ఇది చికెన్ పకోడా చేయడానికి ఏదైతే ఆయిల్ యూస్ చేసిందో అది ఇంతవరకు ఎప్పుడు దేంట్లోనూ యూస్ చేయలేదు. జస్ట్ ఫ్రెష్ ఆయిల్ని ఇందులో వేసేసి అలా చికెన్ పకోడా చేస్తుందన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ టైం ఫ్రెష్ ఆయిల్ తీసుకొని చేస్తుంటేనే ఇలా బ్లాక్గా ఈ విధంగా అయిపోతుంది ఆయిల్. అలాంటిది బయట మనం ఏదైనా చికెన్ పకోడా లేకపోతే ఏదైనా బయట చేసిన ఫ్రూట్స్లో ఆయిల్ అనేది ఇంకెంత వర్స్ట్గా ఉంటుందో అర్థం చేసుకో అన్నట్టు అదొక పాయింట్ లాగా చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా అన్న వదినలకి బాయ్ చెప్పేసి నేను ఇంకా పీజీకి అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఫుడ్ ఎలాగో అక్క వాళ్ళ ఇంట్లోనే తినేసాను కాబట్టి నిద్రపోయాను. ఇదైతే నెక్స్ట్ డే అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కొన్ని థింగ్స్ నాకు కావాల్సి ఉంటే అవి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటున్నాను, సో అందువల్ల ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నాను. అండ్ నాకు కాస్ట్ కూడా బయటికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అందుకే పెట్టేశాను. అది అయిన తర్వాత కొన్ని వర్క్స్ ఉంటే నేను బయటకు వెళ్ళేసి వచ్చానమాట. ఆ వర్క్స్ అన్నీ చూసుకునేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఏవైతే కొన్ని ఐటమ్స్ ముందువి అండ్ ఈరోజు పెట్టినవి ఎలా ఉన్నాయో అవన్నీ తీసుకునేసాను. అండ్ అక్కడ ఒక బాక్స్ కూడా వచ్చిందనమాట. నేను ఆర్డర్ పెట్టాను, అది సరిగ్గా లేదని ఎక్స్చేంజ్ పెట్టి ఉన్నాను, అది కూడా ఈరోజు వచ్చిందనమాట. ఇంకా అవి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న 2 కవర్స్ తీసుకొని నేను ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ రిలేటెడ్ది ఎక్కువ దోమలు ఇన్సెక్ట్స్ అవంతా వెళ్ళకుండా ఒక చిన్న బాక్స్లోనే నెట్ లాగా వచ్చి ఒకటి ఉంటుందన్నమాట. అది తీసుకుందాం అనిపించింది. అంటే నేను కొంచెం ఇంకా ఆనియన్స్ అవి ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి నాతో, అవన్నీ ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఇక్కడ నా దగ్గర ఉన్న ప్లేస్లోనో అలా పెట్టుకొని అదంతా చేయడం లైక్ నాకు ప్రాపర్గా ప్లేస్ సరిపోవట్లేదు అండ్ మంచిగానూ అనిపించట్లేదు. సో అందుకోసం అనేసి ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి ఎందుకు దోమలు మల్తా అవంతా, సో ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను అనమాట. నేను మీకు అన్నీ పెట్టినప్పుడు చూపిస్తాను. ఇదైతే నా ఫేవరెట్ క్లచ్ అనమాట. ఎప్పుడు కూడా నాతోనే ఉంటుంది, లైక్ ఎక్కడున్నా సరే రూమ్లోకి వచ్చాను అంటే వెంటనే అది పెట్టేసుకుంటాను. ఇంకా అలా పడుకున్నాను, కాసేపు బయటకు వెళ్ళేసి వచ్చాను కాబట్టి తర్వాత ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసి ఇందులో వేసేసాను అనమాట. ఆపిల్స్ నాకు ఒక 5 వచ్చేసి 90 రూపీస్ 80 రూపీస్ పడ్డాయి అనమాట. సో అందుకే తీసుకున్నాను. ఇవి మా సైడ్ అయితే గంగినేరేడుకాయలు అంటారనమాట, అవి అండ్ స్వీట్ పొటాటో అండ్ కుకుంబర్, బనానా ఇవైతే నాతో చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇందులో పెట్టేసి అలా
పెట్టేశాను అనమాట ప్రాపర్గా. సో ఇప్పుడు కొంచెం బొద్దింకలు వెళ్తాయి, అవి ఇవి ఏ భయం ఉండదు. సో అలాంటి పర్పస్ కోసం ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఆనియన్స్, కొంచెం ఇంకా గార్లిక్ ఏమున్నా సరే అన్నీ కూడా ఇందులో వేసేయచ్చు అనమాట ఇప్పుడు నేను హ్యాపీగా. సో దీన్నైతే నేను బయట పెట్టేసుకున్నా, చూసినప్పుడల్లా తింటూ ఉండొచ్చు కదా అనిపించింది, మర్చిపోకుండా అన్నీ వేస్ట్ చేయకుండా. ఇంక ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్దాం అన్నారనమాట కజిన్ సిస్టర్ వాళ్ళు. సరే అని చెప్పి నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వాళ్ళైతే కొంచెం రాయల్ మార్ట్లో ఏదో కావాలి థింగ్స్ అన్నారు. సో అందుకోసం అని వెళ్తున్నాను. నాకైతే పానీపూరి తినాలనిపించింది అనమాట. చాలా రోజులు అయిపోయింది నేను పానీపూరి తినేసి అని చెప్పి నేనైతే ఫస్ట్ వెళ్ళి పానీపూరి తిన్నాం. ఆ తర్వాత రాయల్ మార్ట్లోకి వెళ్ళి ఏం కావాలో అవి తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకొక నా రూమ్మేట్ అమ్మాయి నాకు కొంచెం బయట ఫుడ్ తినాలని ఉంది, పకోడా అండ్ బిర్యానీ వెళ్ళి తెచ్చుకుందామా అంది. సరే అని చెప్పి తన కోసం మళ్ళీ నేను ఇక్కడ హోటల్కి అయితే వెళ్ళిపోయాను. హోటల్కి వెళ్ళిపోయేసి తను ఏం కావాలో తను తీసుకుంది. అండ్ నేనైతే ఇక్కడ నా ఫేవరెట్ కేక్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ తను జ్యూస్ కూడా తీసుకోవాలి అని చెప్పి స్టాప్ అవుదామంది. సరే అని చెప్పి నేను కాసేపు కూర్చున్నాను అక్కడ. ఇంకా ఇద్దరం మాకేం కావాలో తీసుకునేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇక్కడ నాకు జస్ట్ కేక్ తినాలనిపించింది, అందుకే నేను తీసుకున్నాను అనమాట. మిగతా ఫుడ్ అవేం తీసుకోలేదు. బికాజ్ నాకు ఈరోజు ఎందుకో పీజీలోనే మంచిగా కర్డ్ రైస్ తినాలనిపించింది. సో ఎలాగో ఫ్రిడ్జ్లో కర్డ్ ఉంది కాబట్టి అవి తీసుకొని వెళ్ళిపోతే చాలులే అని ఒక ప్లాన్తో ఉన్నాను నేను. ఒక పూట మంచిగా తింటే ఇంకొక పూట లైట్గా తినాలి అనిపించింది నాకు. సో అందుకు అలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఫ్లవర్స్, ఇంకా కేక్స్ అండ్ కర్డ్ అవన్నీ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను. కొంచెం ఫ్లవర్స్తో నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట ఇప్పుడు, అంటే పూజ రిలేటెడ్వి కొన్ని షార్ట్స్ రికార్డ్ చేయాలి. సో ఈ ఫ్లవర్స్ చాలా ఉండిపోయాయి నాతో. సో అవన్నీ ఇప్పుడు ఈరోజు రికార్డ్ చేసేద్దాం అంటే నైట్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అందుకని తీసుకున్నాను. ఇక్కడ ఇంకా సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని 6th ఫ్లోర్కి వెళ్ళిపోయి చూస్తే ఇంకా టైం అయింది, కానీ ఫుడ్ అయితే పెట్టలేదన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే వాడు ఇంకా బకెట్లోని వాటర్తో మజ్జిగ చేస్తున్నాడు. బాబోయ్ అనుకున్నాం. అలా కాసేపటికి ఇంకొక మీషో ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అది కూడా తీసుకునేసి ఇంకా నేను మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఒక 30 or 35 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా కర్డ్, అది తీసుకునేసి దాంట్లో ఒక బకెట్ వాటర్ అయితే వేస్తారనమాట వీళ్ళు. అసలు మంచిగా ఫుడ్ పెడితే ఏమవుతుంది అని ఏం ఫీల్ అవుతున్నారో ఏమో, అంటే ఎక్కువగా తినేస్తారు ఏంటి అలా ఫీల్ అవుతున్నారో ఏంటో వీళ్ళు. మరి ఇంత మంచి పీజీస్ రన్ చేస్తూ ఒక ప్రాపర్గా ఫుడ్ పెట్టకపోతే అది ఎంతమంది తిట్టుకుంటారు, అది కూడా పాపం అనేది వీళ్ళకి అర్థమవుతుందో లేదో నాకైతే డౌటే. ఇక్కడైతే ఇంకా నేను తెచ్చుకున్న మంచిగా కేక్స్ ఉన్నాయి, అవైతే మంచిగా తినేసి ఇలా నా రూమ్లోనే నా బెడ్ మీద ఇలా ఒక మంచి సెటప్ చేసుకొని కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేసేసాను అనమాట, స్పిరిచువల్ రిలేటెడ్వి. నాకున్న ప్లేస్లో నేను అలా సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇలా కొన్ని షార్ట్స్ అవంతా రికార్డ్ చేసేసి మంచిగా నెక్స్ట్ నేను ఇంకా ఫుడ్ అయితే తినేయాలి ఇప్పుడు. అండ్ ఈరోజైతే ఇలా గడిచిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఓం నమః శివాయ.